జర్నలిస్టులందరికీ నమస్కారం. అమ్మయ్యా వచ్చేసావంట్రా. నువ్వు జైలుకి వెళ్ళాక నా బతుకు ఎంగిలాక అయిపోయిందిరా. సినిమా పేరు మీకు తెలుసు. ఎక్కడ దాక్కున్నారు సార్? దొరికితే కుమ్మేస్తారేమోనని ఇండియా వదిలిపెట్టి మలేషియా వచ్చా. ఈ ప్రెస్ మీట్ కేవలం సినిమా ప్రెస్ మీట్. ఆపరేషన్ అరుణారెడ్డి. చాలా మంది అనుకుంటారు నేనేమో జెంటిల్మన్ని. ఫ్లాష్ బ్యాక్. పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఏం చదవటం సార్? వాడి కాళ్ళు చేతులు తెగి రక్తం ఏరులై ప్రవహిస్తున్నా వాడింకా బ్రతికే ఉండాలి అని ఎవరో చెప్పారు. నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. కొందరేమో డాబర్ మ్యాన్ అంటారు, కొందరేమో డాబర్ మ్యాన్ అంటారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. జెంటిల్మన్ అంటారు, డాబర్ మ్యాన్ అంటారు. డాబర్ వరకు తెలుసుగా. రే నాగరాజు, ఆఖరి లైనే ఖాయం చేసుకురా. అంటే అగ్రెసివ్ గా మాట్లాడతారు, పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు. బట్ ఇప్పుడు చాలా సెక్యూరిటీగా ఆలోచించి మాట్లాడినట్టు అనిపిస్తుంది. వాట్ ఇస్ ద రీజన్? అంటే అది రామ్, నేను చాలా తర్వాత సినిమా చేసుకుంటున్నానబ్బా, చాలా తర్వాత సినిమా చేసుకుంటానబ్బా. నన్ను రోడ్డు మీద పడే మాకండబ్బా. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు బయటకు వచ్చి మాట్లాడట్లేదు. అది నా ఇష్టం కదా, మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్. కూటమి ప్రభుత్వం మిమ్మల్ని భయపెట్టింది అంటూ కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. దానికి ఏం చెప్తారు? అంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. అవి అవి వద్దన్నా. టోటల్ ఒక్క మాట చెప్తా. పోసాని కృష్ణమురళి ఎలాంటి వాడు మీకు తెలుసు. ఎవరయ్యా నువ్వు? అంతకుడువే కదా. పోసాని ఎలాంటి వాడు దేశానికి తెలుసు, దేశానికి కూడా తెలుసు. నేషనల్ లెవెల్లో కాదు, స్టేట్ లెవెల్లో ఏడు. తెలంగాణ తెలుసు, ఆంధ్ర తెలుసు. ఇంకా నాకు నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అమాయకుడిని అవ్వచ్చు, మరి అంత అమాయకుడిని కాదు. పోసారి ఏంటో తెలుసు. దొంగ పనులు చేయడు, అవినీతి పనులు చేయడు, బ్రోకర్ పనులు చేయడు. నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే తీసుకున్నంత సీపుగా ఉందన్న. నీ లెవెల్ నేను ఎడల్పు చేస్తాను పదా. పవన్ కళ్యాణ్ లాంటి దొంగ వచ్చే కొడుకులు అసలే బసలే ఈ లోకంలో. నేను చచ్చిపోయేదాకా ఇలాగే హానెస్ట్ గా ఉంటా. మీ బతుకులు చెడా, బతుకులా. తమిళనాట విజయ్ విజిల్ మోత మోగింది. విజయ్ మొదటి నుంచి కూడా ఆయన డ్రెస్సింగ్ గానీ ఆయన మీటింగ్స్ మీరు చూసుంటారు, ర్యాంపులేసి. వచ్చిందయ్యా వయ్యారి. ఆ తర్వాత ఆయన మీ స్పీచ్లు గానీ జగన్ గారిని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన జగన్ గారి ఫోటో ఆయన పట్టుకొని ఆడియన్స్ కి చూపించడం జరుగుతుంది. విన్న నీకే ఇంత షాకింగ్ గా ఉంటే చూసి నా పరిస్థితి భయ. ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది యూత్ లోను, విమెన్ లో అని చెప్పి అనేక ఇంటర్వ్యూలో నేను చెప్పడం జరిగింది. ஆனா காலை உணவு மார்னிங் பிரேக்ஃபாஸ்ட்ங்கிறது எனக்கு தெரிஞ்சு நான் பொலிட்டிஷியனா 25 வருஷமா இருக்கு. ఆహా, ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. அதனால ஸ்டாலின் சார் எப்பவுமே சந்தோஷமா சக்சஸ்ஃபுல்லா 100 ஆண்டு நல்லபடியா இருக்கணும். నిన్ను అమ్మ అని పిలవడం కన్నా సైతాన్ అని పిలవడం బెటర్ ఏమో. జగన్ హయాంలో జగన్ ఎలా చేయగలిగాడు? ఏం పీకారు, ఏం పీకేవు అంటున్నారు చెప్పండి. జగన్ వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు అన్నది ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా చర్చ జరుగుతా ఉంది. బాగా ఇచ్చామన్నారు కానీ స్కాములు కూడా ఎక్కువ ఉన్నాయండి మన జగన్ గారి. కారణం ఒకటే, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు జగన్ హయాంలో పుష్కలంగా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి వచ్చేటివి. అటు చూడు బే. స్టీల్ ప్లాంట్ లో కానీ వేరే అవినీతి పరంగా చాలా ఉన్నాయి. మన 29 రాష్ట్రాలలో సీఎంలలో ధనిక సీఎం ఎవరంటే జగన్ వేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్లీ. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎక్కడ చూసినా గానీ దోచుకో, పంచుకో, తినుకో. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. ఇదేంటో అయితే అరే నీ అబ్బా
కొన్ని కొన్ని రూపాయి కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? ఇంకొక సంవత్సరం దాటితే రేపు సంవత్సరం చివరిలోకి వచ్చేసరికి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. ఎందుకు అడుగు తింటానికా? ఏమి లేదు, అవన్నీ ఏం చేశాడు? ముసలాళ్ళు ముద్దులు పెట్టుకోవటము, ఆ పిల్లల్ని దౌడుకోవటము, అన్ని బాగా వేషాలు చేశాడు. ఆ పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఏం పిక్తోరా ఎర్ర ఎర్రి పప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తారు. విషయం వీక్ అయినప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది. నీళ్ళు లేని బాగా గిలకలు ఎక్కువ, మురిగే కుక్క కరవదు, పొడిచే ఎద్దుకు పని చేద్దాం. చంద్రబాబు నాయుడు గారికి మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ ఇచ్చినాం మనం. ఏంటది? అయ్యా చంద్రబాబు గారు, మచిలీపట్నంలో నుంచి మా, విజయవాడలో నుంచి విఐ, గుంటూరులో నుంచి గన్ను. రుకో జరా సబర్ కరో. ఎంతసేపు గన్నులు గొడ్డల్లేనా? ఎంతసేపు నరకాలి, చంపాలి? ఉద్యోగాల కోసం ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మా మావిగంలోనే ఉద్యోగాలు దొరుకుతాయ్యా అని చెప్పి. మావిగన్ను నిజంగానే అంత అద్భుతమైన ఐడియా అయితే ఆ 5 సంవత్సరాలు గుడ్డిగుర్రాలకు పళ్ళుదోమేరా? అంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి అని చిలకకి చెప్పినట్టు చెప్పినా చాలా గొప్ప పని చేశావు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి యొక్క మరణానికి కూడా నీ బాధ్యత ఉందని ఆ రోజు ఏదైతే బొత్స గారు చెప్పారో. ఏం మాట్లాడుతాం? ఇందాక ఆయన తాలూకా మరణమైన కదా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ విషయం వచ్చి నేనే ప్రత్యక్షంగా బొత్స సత్యబాబు గారే నాకు చెప్పారని చెప్పి పనికి మాటలు పనికి రాదు. ఏంటిది? నీకు దండం పెడతాను నాయన. ఆ క్యాసెట్ వాడు చూశాడంటే నన్ను పిట్టని కాల్చినట్టు కాల్చేస్తాడు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని మార్గం లేదా? ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఈ రాధాకృష్ణకి పెళ్ళాం లేదా? కూతురు లేరా? ఇంతకీ నీ ప్రాబ్లం ఏమిటత్తా? అమెరికా నుంచి వచ్చానే నీ మేనల్లుండి, నాతో చెప్పుకోవే. వాళ్ళు వీళ్ళకి గడ్డి పెట్టరా నేను అడుగుతున్నాను. చూస్తే ముసల్దాన్ లాగా ఉన్నారు, మీకు అంత కసేంటి మేడం? మా కుటుంబాలలో, మా నాయకుల కుటుంబాల్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడే అర్హత ఈ పనికి మాల రాధాకృష్ణకి ఉందా అని అడుగుతున్నాను. ఏం మహారాణి జటాపటారాని. ప్రతి వారం కొత్త పలుకు అనే పేరుతో కొవ్వెక్కిన పలుకులు రాస్తున్నాడు. నీ పాదం చాలు తల్లే ఆ పార్టీ పోవడానికే. ఈ రాధాకృష్ణకి కొవ్వు కరిగిస్తాం, కొవ్వు దించుతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రోజా పువ్వేమో వాసన, రోజా నూరేమో గబ్బు.